నమస్కారం జీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలి మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని గ్రామ స్థాయిలోనే మౌలిక సదుపాయాల పరిష్కారంకు చర్యలు. పేదలకు ఇచ్చే నివేశన స్థలాలపై అధికారులతో ప్రణాళిక సిద్ధం చేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని నివేశన స్థలాలకు పూర్తి హంగులు కల్పించినట్లు వెల్లడి. సంక్షేమం పేరుతో అంతా అవినీతిమయమైన వైసీపీ ప్రభుత్వం. మాజీ మంత్రి ఆలపాటి ఆరోపణ. 4వ తేదీన రాజధాని రైతులకు మద్దతుగా ప్రదర్శన. తెనాలి నియోజకవర్గంలో పేదలకు పంపిణీ చేయబోయే ఇళ్ల పట్టాల పంపిణీ ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. ఈ విషయంలో అధికారులు ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఇళ్ల స్థలాలకు సంబంధించిన లెవెలింగ్, రోడ్ల నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో పాటు పేదల నివాస స్థలాల్లో లెవెలింగ్, రోడ్లు ఏర్పాటు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లతో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శుక్రవారం సమావేశమయ్యారు. ఆయా పనులకు సంబంధించిన వివరాలను వారిని అడిగి తెలుసుకున్నారు. సబ్ కలెక్టర్ కె దినేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఎం జస్వంతరావులతో పాటు వారితో సమావేశమైన ఎమ్మెల్యే శివకుమార్ పలు అంశాలపై చర్చించారు. దాదాపు గంటకు పైగా వివిధ విషయాల గురించి అందరితో క్షుణ్ణంగా మాట్లాడారు. అనంతరం ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ పేదల నివేశన స్థలాల పంపిణీ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. అన్ని హంగులతో ఇళ్లు కట్టుకోవటానికి సిద్ధం చేసి స్థలం అందించబోతున్నామని చెప్పారు. స్థలాలకు మెరక తోలించే విషయంలో సబ్ కలెక్టర్ దినేష్ కుమార్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని ఎంతగానో కృషి చేశారని చెప్పారు. అధికారులు ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని అన్నారు. జూలై 8 నుండి దాదాపు 20 రోజుల పాటు రోజుకి 1000 మందికి చొప్పున పట్టాలు పంపిణీ చేయబోతున్నట్లు ఎమ్మెల్యే శివకుమార్ తెలియజేశారు. ఈ పెద్ద కార్యక్రమాన్ని పర్ఫెక్ట్గా చేసేదానికోసం ఎవరైతే ఆ మెరకతోలే కార్యక్రమం చేస్తూ ఉన్నారో వాళ్ళందరితో పర్ఫెక్ట్గా చేసే విధంగా, అలాగే టైం బాండ్ ఇచ్చి ఆ టైం బాండ్కి పూర్తి చేసే విధంగా వీళ్ళందరికీ పర్యవేక్షణ మళ్ళీ మున్సిపల్ అధికారులని, అలాగే మున్సిపల్ ఇంజనీర్ని, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి వీళ్ళందరినీ అలాట్ చేయడం జరిగింది. సో పారదర్శకంగా ప్లస్ పేదవాడికి నివాస స్థలం ఇచ్చే దాంట్లో మెరకతోలి రోడ్డు వేసి వాడు రెడీ టు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఇంత పెద్ద ఎత్తున చేయటం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఈ చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఈ మానిటరింగ్ ద్వారా ఇంకా స్పీడ్గా చేసేదానికి ఈరోజు ఆర్డీఓ గారితో మీటింగ్లో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్డీఓ గారు ఆయన ఎంతో టైంని ప్లస్ ఇన్ టైంలో పూర్తి చేసే విధంగా ఆయన నిరంతరం మానిటరింగ్ చేస్తా, ప్లస్ ఇంత పెద్ద ఎత్తున పేదవాడికి ఇచ్చే ఈ స్థలంలో మెర కోసం నిజంగా ఆయన పెట్టిన ఎఫర్ట్స్ నేను ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. ఫోన్ చేసి మేము అడగంగానే, సార్ మనం డెల్టా ఏరియాలో ఉండాం, ఇది నల్లరేగడి అనగానే ఆయన స్వయంగా తెనాలి నియోజకవర్గం పక్కన ఉన్న ఈ రెవెన్యూ డివిజన్లో అన్ని ఏరియాలకు ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ క్వారీస్ని కానీ ఇసుక రీచెస్ని కానీ చూసి ఐడెంటిఫై చేసి ఎంతో ఇంట్రెస్ట్ తీసుకొని ఈరోజు పేదవాడికి ఇంత పెద్ద ఎత్తున మెరకదోలి రోడ్లు వేసి ఇస్తున్నామంటే నిజంగా వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా గొప్పది. నిజంగా చెబుతున్న హ్యాట్స్ ఆఫ్. అధికారులందరూ ఎంతో చిత్తశుద్ధితో ఈరోజు ఆ కార్యక్రమం చేయబట్టే రేపు 8వ తారీఖు నుంచి వరుసగా రోజుకి. సబ్ కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ డివిజన్ వ్యాప్తంగా 72,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతున్నామని చెప్పారు. ఇప్పటికే తెనాలి నియోజకవర్గం మొత్తం భూసేకరణ పూర్తి అయిందని, మెరక పనులు జరుగుతున్నాయని అన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేసారి కాకుండా రోజుకి కొంతమందికి చొప్పున పంపిణీ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఈ జూలై 8వ తారీఖు మనం హౌసెస్ డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాము. దీంట్లో భాగంగా మనకి తెనాలి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 24,000 మందికి కూడా ఆల్రెడీ భూసేకరణ కంప్లీట్గా చేయడం జరిగింది. సో ఇప్పుడు జరిగినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్లో తీసుకున్నటువంటి ల్యాండ్లో మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు, అలాగే మన ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రక్షన్స్ మేరకు కూడా ప్రతి సైట్ని ఒక 1.5 feet లెవెల్ చేసి రోడ్స్తో సహా, గ్రేవల్ రోడ్స్తో సహా డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. సో మనకి సుమారుగా తెనాలి
సైట్స్కి 8 lakh cubic meters ఆఫ్ శాండ్ని ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉండడం వల్ల సో ప్రజెంట్ ఇచ్చే డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం రోడ్స్ వరకు మనం కంప్లీట్ చేసుకొని జూలై 8వ తారీఖుకి రానున్న రోజుల్లో మొత్తం అంతా సైట్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని ఫిల్లింగ్తో సహా కంప్లీట్ చేసుకొని డిస్ట్రిబ్యూషన్ చేయాలని చెప్పి ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగానే ఈ వర్క్ని ఎగ్జిక్యూట్ చేసినటువంటి పీపుల్తో ఆఫీసర్స్తో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ రెక్టిఫై చేయడానికి ఈరోజు మీటింగ్ జరిగింది. సమీక్షలో అసిస్టెంట్ కమిషనర్ రవీంద్ర, డిఈ మన్నె నరసింహారావు, ఏఈలు నాగభూషణం సిబ్బంది పాల్గొన్నారు. ప్రజా సమస్యలను గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెలియజేశారు. ప్రజలు తమ సమస్యలను గ్రామాల్లోని కార్యాలయాల ద్వారానే పరిష్కరించుకోవచ్చని చెప్పారు. మండల పరిధిలోని పలు గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలో ఎమ్మెల్యే శివకుమార్ పాల్గొన్నారు. తెనాలి మండలంలోని వివిధ గ్రామాల్లో 2,50,00,000 రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపన కార్యక్రమాలు శుక్రవారం ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. నందివెలుగు, కొలకలూరు, కట్టివరం గ్రామాల్లో నూతనంగా నిర్మిస్తున్న సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, మెడికల్ వెల్నెస్ సెంటర్ భవనాలకు భూమి పూజ నిర్వహించి ఎమ్మెల్యే శివకుమార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ముందుగా నందివెలుగు పంచాయతీ కార్యాలయ ఆవరణలో 35 లక్షలతో చేపట్టిన సచివాలయ భవనానికి ఎమ్మెల్యే శంకుస్థాపన, భూమి పూజ చేశారు. అదేవిధంగా కొలకలూరు గ్రామంలో వేరువేరు చోట్ల 94,95,000తో నిర్మించబోయే 2 సచివాలయ భవనాలకు ఎమ్మెల్యే శివకుమార్ భూమి పూజ చేశారు. అక్కడ నుండి కట్టివరం చేరుకున్న ఆయన 76,75,000తో 2 సచివాలయ భవనాలు, 21,80,000తో రైతు భరోసా కేంద్రం, 14,95,000తో మెడికల్ వెల్నెస్ కేంద్రాలకు శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేసే విధంగా గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు దోహదపడతాయని చెప్పారు. ప్రజలు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. తెనాలి మండలానికి సంబంధించి 5 గ్రామ సచివాలయాల్ని, అలాగే ఆర్బీ రైతు భరోసా కేంద్రం, అలాగే హెల్త్ సెంటర్ కలిపి 2,46,70,000 రూపాయలతో నూతన భవనాలకి శంకుస్థాపన చేసుకునే కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గంలో మరి ముఖ్యంగా కొల్లిపర మండలం, అలాగే తెనాలి మండలం, ఈ రెండింటికి కలిపి 15 కోట్ల రూపాయలతో తెనాలి మండలం, 15,000 కోట్లతో కొల్లిపర మండలంలో సీసీ రోడ్స్కి కానీ డ్రైన్స్కి కానీ పెట్టి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మన తెనాలి మండలంలో మరి ముఖ్యంగా రైతుకు సంబంధించి గ్రామంలో రైతాంగానికి సంబంధించి ఆర్బీకే సెంటర్స్, సచివాలయం, ఆర్బీకే సెంటరు, హెల్త్ సెంటర్, ఈ 3 గ్రామంలో ఒక చోట ఉండే విధంగా, సాధ్యమైనంత వరకు ఒక చోట ఉండే విధంగా చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గ్రామ అభివృద్ధి, గ్రామ అవసరాలు, ప్రజల యొక్క సంక్షేమం వెరసి ఈరోజు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా ఆ గ్రామంలో ఏ అవసరమైనా ఆ సచివాలయంలోనే గ్రామంలో నివసించే వ్యక్తుల యొక్క అవసరాలను తీర్చే విధంగా ఈరోజు వ్యవస్థను ఏర్పాటు చేయటం వలన ఆ సచివాలయ వ్యవస్థని పటిష్టపరిచే దానికోసం సొంత భవనాలను ఏర్పాటు చేయటం, దానికి మరి ముఖ్యమంత్రి గారు ఎంతో చిత్తశుద్ధితో ఈరోజు సచివాలయ వ్యవస్థతో పాటు రైతు భరోసా కేంద్రం, ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా రైతాంగం గ్రామంలో తన భూమి ఏ రకంగా సారవంతంగా ఉంది, ఎంత సారవంతంగా ఉంది అనేది ల్యాబ్ టెస్టింగ్తో సహా, ప్లస్ ఏ విత్తనాలు వేస్తే బాగా క్రాప్ వస్తుంది ఆ విత్తనాలను కూడా రైతు భరోసా కేంద్రంలోనే ఇచ్చే విధంగా. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రైతు భరోసా కేంద్రంలో రైతు గనక విత్తనాలు తీసుకొని ఆ విత్తనాలను నాటినప్పుడు ఆ విత్తనాలు గనక ఏదైనా కానీ నకిలీ కానీ లేదు సరైన హార్వెస్ట్ రాకపోతే ప్రభుత్వమే బాధ్యత వహించే విధంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాన్ని బాధ్యులు చేశారు ముఖ్యమంత్రి గారు. నిజంగా చూస్తూ ఉండా ఈ పని చేయటం అంటే ఒక ముఖ్యమంత్రికి
ఎంతో ధైర్యం ఉండాలి. దేనికి ధైర్యం అంటే జవాబుదారీతనం, రెస్పాన్సిబిలిటీ. రైతు భరోసా కేంద్రంలో రైతుకి విత్తనాలు ఇచ్చి ఆ విత్తనాలను కనుక చల్లి ఆ పంట కనుక బాగా పండి భరోసా, ఒకవేళ ఆ విత్తనాలు డ్యామేజ్ జరిగితే ఆ రైతుకి నష్టపరిహారం ప్రభుత్వం బాధ్యత వహించే విధంగా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం నిజంగా రైతాంగానికి ఇది ఎంతో ఉపయోగం జరిగే కార్యక్రమం. అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్ అంటే ఒక గ్రామంలో సమగ్రంగా సచివాలయ వ్యవస్థ ద్వారా, రైతు భరోసా కేంద్రం ద్వారా, అలాగే నాడు నేడు స్కూల్ ద్వారా, అలాగే హెల్త్ సెంటర్, ఈ 4 గ్రామం యొక్క ప్రజల యొక్క పురోగతికి, గ్రామంలో ప్రజల యొక్క అభివృద్ధికి, తద్వారా గ్రామ అభివృద్ధి, తద్వారా నియోజకవర్గ అభివృద్ధి, తద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్న అభివృద్ధి. అందుకే తెనాలి నియోజకవర్గంలో నిజంగా ఈ సందర్భంగా మరి ఎండిఓ గారిని, విజయలక్ష్మణ్ గారిని, అలాగే డిఈ గారు రమేష్ బాబు గారు, మేమందరం ఎంతో కోఆర్డినేట్లో ఈ సచివాలయ వ్యవస్థను పటిష్టపరిచే భాగం, అలాగే గ్రామంలో ఆర్బీకే సెంటర్స్ని, అలాగే హెల్త్ సెంటర్స్ని, అలాగే గ్రామంలో ఉన్న మౌలిక వసతుల్ని, ఎక్కడైతే డ్రైన్స్ కానీ అలాగే రోడ్స్ కానీ వీటన్నిటితో 15 కోట్ల రూపాయలతో డ్రైన్స్ని అలాగే రోడ్స్ని ఇవ్వటం జరిగింది. బహుశా కరోనా ఎఫెక్ట్ అయి ఉండి కొన్ని ప్రాంతాల్లో వర్క్స్ని పెండింగ్లో అలా ఉంది. సో రాబోయే రోజుల్లోనే వాటన్నిటిని ఇచ్చేసి మళ్ళీ ఆ రోడ్స్ని వేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేస్తాం. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేతో పాటు ఎంపీడీఓ విజయలక్ష్మణ్, ఈవో పీఆర్డీ విజయలక్ష్మి, ఆయా గ్రామాల కార్యదర్శులు, వైసీపీ మండల అధ్యక్షుడు చెన్నుపోయిన శ్రీనివాసరావు, పార్టీ నాయకులు గంపల శివనాగేశ్వరరావు, మైలా భాను తదితరులు పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వంలో ప్రజలు చేదు అనుభవాలను చూస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఖండించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోగా సంక్షేమం పేరుతో అంతా అవినీతిమయం అయిపోయిందని మాజీ మంత్రి ఆలపాటి రాజా అన్నారు. సంక్షేమం మాటున వేల కోట్ల రూపాయల అవినీతిమయం చేస్తున్నారని చెబుతూ ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోగా తెలుగుదేశం పార్టీలోని బలమైన నాయకత్వాన్ని అణిచివేసేలా వ్యవహరిస్తోందని అన్నారు. ఒకే రాజధాని కావాలని రైతులు పోరాటం చేపట్టి 200 రోజులు అయిందని, ఇంకా అమరావతిలో రాజధాని కోసం పోరాటం చేస్తూనే ఉన్నారని ఆలపాటి అన్నారు. 35,000 ఎకరాలు ఇచ్చిన 29 గ్రామాల ప్రజలు రాజధాని కోసం పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వం 3 రాజధానులు కావాలంటూ మాట్లాడుతోందని అన్నారు. ఇప్పటికే రాజధాని కోసం 10,000 కోట్లు ఖర్చు చేయటం కూడా జరిగిందని చెప్పారు. రైతుల పోరాటానికి మద్దతుగా శనివారం 200 పట్టణాల్లో ప్రదర్శన చేపట్టనున్నట్లు మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రకటించారు. 13 మాసాలైంది వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా వర్గాలుగా విభజించి, కులాలుగా విభజించి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా కూడా నష్టానికి గురి చేసినటువంటి పాలన ఈ 13 నెలల పాలన. ఏ అంశాన్ని చూసినా కూడా బాధాకరం. ఎవరికి కూడా 2 పూట్ల 5 ఏళ్ళు నోటికి వెళ్తున్నాయా లేవా అనేది ప్రశ్నించుకున్నట్లయితే 5.5 కోట్ల ఆంధ్రులు ఈ ప్రశ్నకి సమాధానం లేదు అని చెప్పి చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రాజకీయంగా అందరినీ అణగదొక్కాలనే ప్రయత్నం, సామాజికంగా విభజించు, విడగొట్టు, పాలించు అన్న ఆలోచన, ఆర్థికంగా అన్ని రకాలుగా కూడా అస్తవ్యస్తంగా మారినటువంటి ఆర్థిక విధానం. ఈరోజు
నవరత్నాల పేరుతో నవమోసాలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది, ప్రజలను నమ్మించడానికి భ్రమలకు గురి చేస్తూ ఉంది. అన్నిట్లో కూడా అవినీతే. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పాలన చాలా చేదు అనుభవాలతో ప్రజలు భరిస్తూ ఉన్నారు. ఒక పక్కన అభివృద్ధి లేదు, ఒక పక్కన సంక్షేమం పేరుతో పెద్ద ఎత్తున అవినీతి కుంభకోణాలు. పేదవాడికి మేము చేసే సంక్షేమం ఇంకెవరూ చేయలేరని చెప్పి డబ్బాలు కొట్టుకుంటూ సంక్షేమం మాటున కొన్ని వేల కోట్ల రూపాయలని అవినీతిమయం చేసినటువంటి ప్రభుత్వం ఈ 13 మాసాల్లో ఎవరైనా ఉన్నారు అంటే, గతంలో రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అప్పటికి అవినీతిలో నెంబర్ 1 అని అనుకునేవాళ్ళు 29 రాష్ట్రాల్లో. దాన్ని మించిపోయింది 13 నెలల్లోనే. ఇది టాక్ ఆఫ్ ద స్టేట్ కాదు, టాక్ ఆఫ్ ద కంట్రీ. భయం లేని స్వేచ్ఛాయుతమైన స్వాతంత్రం ఫలితాలను అనుభవించే వాతావరణం కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటూ ఉంటుంటే, 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన అనంతరం కూడా భయంతో వణికిపోతూ బతకాల్సిన పరిస్థితి ఈ రోజున ఉంది అంటే ఇది న్యాయమా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. న్యాయ వ్యవస్థల మీద నమ్మకం లేదు. స్పీకర్ గారు విచక్షణారహితంగా ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లేదు. నేను స్పీకర్ పదవిలో ఉన్నా అనుకుంటున్నాడో, లేకపోతే మిగతా మంత్రులాగా మాట్లాడినట్టు నేను కూడా మాట్లాడించుకుంటా అనుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. కానీ అతను ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడుతూ ఉన్నాడు. రాజకీయ మాటలు మాట్లాడితే న్యాయ వ్యవస్థ మీద నీకు ఒక వ్యవస్థ ఉంది, శాసన వ్యవస్థలో ఉన్నావు, శాసన వ్యవస్థలో నువ్వు అధిపతివి. నీ యొక్క నియమ నిబంధనలను కూడా నీళ్ళు వదిలేసి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. దేనికి మాట్లాడుతున్నావో తెలియదు, ఎవరిని మాట్లాడుతున్నావో తెలీదు, ఏదేదో మాట్లాడుతున్నావు. నాకైతే చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటి స్పీకరు ఈ రాష్ట్రానికి ఉండటం అనేది అసలు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో అనేది నాకు అర్థం కావట్లేదు. అచ్చెన్నాయుడు గారు అరెస్టు మనందరికీ తెలిసిందే. ఒక జబ్బు పడి ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తిని సుప్రీంకోర్టు చెప్పింది, ఎవరైనా సరే ఏ వ్యక్తినైనా సరే నువ్వు అరెస్ట్ చేయాలనుకున్నా అరెస్ట్ చేసేటప్పుడు ఆయన ఆరోగ్యం బాగోకపోతే వెంటనే హాస్పిటల్కి పంపించాలని చెప్పి, ఆయనకి వైద్యం చేయించాలని. అలాంటి వ్యక్తిని నువ్వు దుర్మార్గంగా కిరాతకంగా ఇక్కడ దాకా తీసుకొచ్చావు. దాదాపు 600 మైళ్ళు ప్రయాణం చేసావు. ప్రయాణం చేసి తీసుకొచ్చి అతనికి మళ్ళా తిరిగి ఆపరేషన్ అయ్యేలాగా నువ్వు వ్యవహరించావంటే, అంతేకాకుండా న్యాయ వ్యవస్థ పోలీస్ కస్టడీ, సింబాలిక్ కస్టడీ లాగా ఎక్కడైతే వైద్యశాల ఉందో ఆ వైద్యశాలలో ఎక్కడైతే ఉన్నాడో అక్కడే ఇంట్రాగేషన్ చేయమంటే అక్కడి నుంచి డిశ్చార్జ్ చేయడానికి ప్రయత్నించినటువంటి ఘనత ఈ ప్రభుత్వానికే దక్కింది. ఆ తర్వాత నాకు బాగోలేదని చెప్పి స్వయంగా లెటర్ ఇచ్చినా కూడా డిశ్చార్జ్ చేసి జైలుకి పంపించిన ఘనత. ఇవాళ మీరు ఇవన్నీ చేసేటప్పుడు నేను అడుగుతా ఉన్న ఈ ప్రభుత్వంలో ఉన్న పాలకుల్ని, నీ మీద కేసు ఉంది, సిబిఐ కేసు, నువ్వు బెయిల్ మీద ఉన్నావు, నువ్వు నిరూపించుకో. నీకు ధర్మం లేదా? నీకు న్యాయం లేదా? నువ్వు మిగతా వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని చెప్పుకున్నావు. నీ కేసుని నువ్వు, నీ బాబాయ్ చనిపోయి ఉన్నాడు, ఏం జరిగింది ఇక్కడ? ఎక్కడైనా సరే దర్యాప్తు ముందుకెళ్ళిందా? మీ బాబాయిని చంపిన ముద్దాయిలను ఎక్కడైనా పట్టుకోవడం జరిగిందా? అనుమానితులను ఎక్కడైనా ఇచ్చేసి జరిగిందా? ఎవరైతే ఒక వ్యక్తి మీద ఎవరైతే సాక్షి ఉన్నాడో ఆ సాక్షి చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? దేనికి చనిపోయాడు? ఏమని చెప్పింది హైకోర్టు? ప్రభుత్వం యొక్క కన్సెంట్ లేకుండా మొట్టమొదటిసారిగా ఈనాడు ఈ కేసు సిబిఐకి అప్పచెప్పడం జరిగింది అని చెప్పారు. పోరాట పటిమకి మద్దతుగా 3 రాజధానులు వద్దు, ఒకే రాజధాని కావాలి, అది కూడా ప్రజా రాజధాని అటువంటి అమరావతి రాజధానిని కాపాడుకోవడానికి పోరాటం చేస్తున్నటువంటి
200వ రోజుకి చేరిన సందర్భంలో మనందరం కూడా మద్దతు ఇవ్వాల్సిన అవసరం, బలపరచాల్సిన అవసరం, సంఘీభావం తెలపాల్సిన ఆవశ్యకత మనందరి మీద ఉంది అని చెప్పి భావిస్తూ, మరి ముఖ్యంగా మన నియోజకవర్గంలో కొల్లిపరి మండలం, అదేవిధంగా నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ అయిన తెనాలిలో ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా మన మద్దతు తెలియజేసే విధంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పార్టీ ఆఫీస్లో, అదేవిధంగా ఎవరికి వీలైతే కరోనా ఒక పక్కన మహమ్మారి ఉంది కాబట్టి లాక్డౌన్ నియమ నిబంధనల్ని ఎక్కడ కూడా విఘాతం కలగకుండా మనందరం కూడా మన యొక్క సంఘీభావాన్ని తెలిపేదానికి, ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలని ఎండగట్టే దాంట్లో మన యొక్క గొంతు కూడా ఈనాటి పోరాటంలో కలపాలని చెప్పి రేపటి పోరాటం మనందరం కూడా ఎవరికి చేతనైతే వాళ్ళందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు మండల స్థాయిలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో నాయకులు, అదేవిధంగా ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని రేపటి కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుతాను. సమావేశంలో మాజీ చైర్మన్ పెండాల వెంకట్రావు, పట్టణ టీడీపీ అధ్యక్షులు మహమ్మద్ కుద్దూస్, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు అన్నావతుని జయలక్ష్మి, అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, కావేటి సామ్రాజ్యం తదితర నాయకులు పాల్గొన్నారు. ప్రముఖ వాగ్నేయకారుడు, తత్వవేత్త, రచయిత ఎంఎస్ రామారావు శత జయంతి వేడుకలను సామాజిక సాంస్కృతిక సాహిత్య సంస్థ ప్రజ్వలిత తన కార్యాలయంలో ఘనంగా నిర్వహించింది. తెలుగువారికి సుందరకాండను అందించిన గొప్ప వ్యక్తి రామారావు అని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ పేర్కొన్నారు. అనంత తేట తెలుగులో పండిత పామరులను సైతం అలరించేలా ఎంఎస్ రామారావు సుందరకాండను రచించడమే కాక పారాయణం చేసి భక్తితత్వాన్ని పెంపొందించిన మహనీయుడని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. గొప్ప సంగీత విద్వాంసుడని, అద్భుతమైన పాటలు పాడారని చెబుతూ తెనాలి వాసిగా ఆయన శత జయంతి వేడుకలను నిర్వహిస్తున్న ప్రజ్వలిత సంస్థను అభినందించారు. హనుమాన్ చాలీసా పుస్తకాన్ని తెలుగులో రచించిన వారు ఎంఎస్ రామారావు అని, అలాగే ఎన్నో రచనలు చేశారాయన అంటూ నివాళి అర్పించారు. ఎంఎస్ రామారావు గారి శతదినోత్సవ వేడుకలను ఈరోజు ప్రజ్వలిత సంస్థ ద్వారా ఉదాహరణగా నిర్వహిస్తున్న చాలా మంచి సాంప్రదాయం. ఒక గొప్ప వ్యక్తిని, మంచి కళాకారు, ఒక గొప్ప సంగీత విద్వాంసుని, మరి ఒక ఎంఎస్ సుబ్బలక్ష్మి అంత గొప్ప కళాకారును, అంత గొప్ప కళాకారుడు ఎంఎస్ రామారావు. మరి అంత కళాకారుని యొక్క సంగీతాన్ని వెలికి తీయాలి. ఆయన పాటలు, అద్భుతమైన పాటలు ఉన్నాయి, సినిమాల పాటలు ఉన్నాయి. సుందరకాండ ఇంకా తిరుగులేదు. అలాంటి అంత శ్రావ్యమైన సుందరకాండ రామాయణం లేనే లేదు. అంత గొప్ప మనిషి మన ఈ ప్రాంతవాసి. వాగ్నేయకారుడు ఎంఎస్ రామారావు ఆలపించిన సుందరకాండ విన్న భక్తులు ఎంతగానో పరవశించిపోతారంటూ ప్రజ్వలిత సంస్థ నిర్వాహకులు నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో దేవిశెట్టి కృష్ణారావు, గంజి దుర్గాప్రసాద్, చందు సూర్య, మేకతోటి ప్రభాకర్ రావు, కనపర్తి బాబురావు, ఎస్ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కరోనాను అడ్డుపెట్టుకుని కార్మిక హక్కులు చట్టాలను రద్దు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో సహాయ నిరాకరణ, శాసనోల్లంఘన కార్యక్రమాన్ని చేపట్టింది. పలుచోట్ల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కార్మిక చట్టాల సవరణలను ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ మానుకోవాలని సిఐటియు కేంద్రాన్ని డిమాండ్ చేసింది. 6 నెలల పాటు పేదలందరికీ 7,500 రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని, కేరళ మాదిరిగా 16 రకాల ఆహార వస్తువులు అందించాలని, అదేవిధంగా అంగన్వాడీ వాలంటీర్లకు కరోనా రక్షణ పరికరాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ములకా శివసామిరెడ్డి, షేక్ హుస్సేన్ వలీ తదితర సిఐటియు నాయకులు పాల్గొన్నారు. దేశంలో ఉన్న ప్రతి పేదవానికి 6 నెలల పాటు 7,500 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా గత అనేక సంవత్సరాలుగా కార్మిక సంఘాలు, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కుల్ని ఇవాళ మోడీ ప్రభుత్వం కాలరాస్తుంది. ఈ చట్టాలన్నింటినీ కూడా కార్పొరేట్లకి అనుకూలంగా చేయటానికే ఈ ప్రభుత్వం నిర్ణయించుకుంది. పని గంటల్ని 8 గంటల నుంచి 12 గంటలు పెంచే విధానాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అంతేకాకుండా విదేశీ, స్వదేశీ పెట్టుబడిదారులకి భారతదేశంలోని
ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా అమ్మేందుకు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలను కూడా కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించే చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నట్లు 3 టౌన్ సీఏ హరికృష్ణ తెలిపారు. ఎక్కువగా యువత ఎలాంటి మాస్కులు లేకుండా బైకుల మీద ముగ్గురేసి తిరుగుతున్నారని, దీనివల్ల యువతకే ఎక్కువగా వస్తోందని సీఐ తెలియజేశారు. పట్టణంలో ముఖ్యంగా 3 టౌన్ పరిధిలో కరోనా పాజిటివ్ కేసులు 27 నమోదయ్యాయని సీఐ హరికృష్ణ చెప్పారు. 10 నుండి 30% కేసులు యువత నుండే వస్తున్నాయని, పెద్దవాళ్లు ఇంటి వద్దే ఉంటూ జాగ్రత్తగా ఉంటున్నారని అన్నారు. కరోనా పాజిటివ్ కేసులు పెరగడం వల్ల కంటైన్మెంట్లు పెరుగుతున్నాయని, వైరస్ ఉన్నవారిని క్వారంటైన్లకు పంపించడం, ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్ చేయటం వల్ల ఎవరిని బయటకు అనుమతించేది లేదని చెప్పారు. కరోనా పట్ల అజాగ్రత్తలు తీసుకున్నందుకు ఆ ప్రాంతంలో ఉన్నవారందరూ ఇబ్బంది పడక తప్పటం లేదని, దీనిని దృష్టిలో ఉంచుకుని కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని సీఐ హరికృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెనాలి పట్టణంలో మీ అందరికీ తెలిసిన విషయమే, కరోనా మీద అధికారులు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా పబ్లిక్లో చాలామంది మాస్కులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఒక 10% 15% అసలు మాస్కులే వాడటం లేదు. ముఖ్యంగా యూత్ అనేవాళ్ళు దేశానికి ఆదర్శంగా ఉండాల్సిన యూతే బైకుల మీద త్రిబుల్స్ తిరగటం, డబుల్స్ తిరగటం, మాస్కులు లేకుండా తిరగటం, స్పీడ్గా వెళ్ళటం చేయటం జరుగుతూ ఉంది. ఈ మధ్య వచ్చిన వాళ్ళలో కూడా ఎక్కువ యూత్కే వస్తూ ఉంది. 21 సంవత్సరం, 23 సంవత్సరాలు, 27 సంవత్సరాలు ఈ వయసు వాళ్ళకి ఎక్కువగా వస్తూ ఉంది. మిగతా వాళ్ళు పెద్దవాళ్ళంతా జాగ్రత్తగా ఉండటం వల్ల వాళ్ళు పాపం ఇళ్లలోనే ఉంటున్నారు. మరీ ఎవరు హాస్పిటల్కి పోయి తిరిగిన వాళ్ళకి తప్పితే ఎక్కువగా వచ్చిన వాళ్ళంతా కూడా, మా ఏరియాలో వచ్చిన వాళ్ళంతా కూడా యూతే ఎక్కువ తగులుతూ ఉంది. కాబట్టి దయచేసి అందరూ మాస్కులు పెట్టుకోండి. ఒక్క 3 టౌన్ లిమిట్స్లోనే 27 కేసులు రిపోర్ట్ అయినాయి కరోనా కేసులు. అంటే అన్ని ఏరియాలు కంటైన్మెంట్లు అయిపోతూ ఉన్నాయి. దానివల్ల నష్టం ఏంటంటే కంటైన్మెంట్ అవ్వడం వల్ల ఆ పాజిటివ్ వచ్చిన తీసుకుపోయేసేసి హాస్పిటల్కి పంపిస్తాం, వాళ్ళ ఫ్యామిలీని తీసుకుపోయి క్వారంటైన్కి పంపిస్తాం. ఇంట్లో కంబంగా ఏసీ వేసుకొని ఫ్యాన్ వేసుకొని కూర్చునే పరిస్థితి నుంచి హాస్పిటల్ వాతావరణం, క్వారంటైన్ వాతావరణంలో పోయి కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. దాంతోపాటు పక్క వాళ్ళకు కూడా ఇబ్బంది. అది ఆ ఏరియాని మేము కంటైన్మెంట్ చేయడం వల్ల అక్కడ బ్యాంక్ ఎంప్లాయీస్ ఉంటున్నారు, టీచర్స్ ఉంటున్నారు, ఆర్టీసీ ఎంప్లాయీస్ ఉంటున్నారు, రకరకాల వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఉంటున్నారు. వీళ్ళందరూ కూడా క్లోజ్ అయిపోవాల్సి వస్తుంది అది కంటైన్మెంట్ చేయడం వల్ల. తెనాలి నియోజకవర్గంలోని మండల కేంద్రమైన కొల్లిపర గ్రామంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక గొర్రె సజీవ దహనం కాగా 2 ఎద్దులకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై కొల్లిపర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. మండల కేంద్రం కొల్లిపరలో రంగా కనక సుందర్రావుకు చెందిన పశువులు సావిడిలో తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ సమయంలో సావిడిలో కట్టేసి ఉన్న గొర్రె మంటలో చిక్కుకుని సజీవ దహనమైంది. అక్కడే ఉన్న 2 ఎడ్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు మంటలను అదుపు చేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా పశువుల యజమాని సుందర్రావు మాట్లాడుతూ, శుక్రవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో తమ ఇంటి తలుపుకు గడియ పెట్టి సావిడికి పెట్రోల్ పోసి నిప్పంటిచ్చారని చెప్పారు. పక్కనే ఉన్న వాళ్ళు వచ్చి తలుపు గడియ తీయబోగా రాలేదని, గట్టిగా లాగటంతో తలుపు వచ్చిందని, ఈలోగా ఈ ఘోరం జరిగిందని అన్నారు. కావాలనే నిప్పు పెట్టారని సుందర్రావు తెలిపారు. 1:30 టైంలో ఇంటికి గడిపెట్టేసి పెట్రోల్ పోసి అంటించారు. ఆ పక్క ఇంటికి వాళ్ళు పక్కన వాళ్ళు వచ్చి తలుపు తీసి తలుపు కొట్టారు. తలుపు తీస్తుంటే రాట్ల తలుపు బాగా ఊపేదానికి పక్కన ఏరే తలుపు పక్క తలుపు వచ్చింది. కొల్లిపర పశు వైద్యశాల డాక్టర్ సతీష్ మాట్లాడుతూ, అగ్ని ప్రమాదం జరిగిన పాకలో 4 పశువులు ఉన్నాయని, వీటిలో ఒక గొర్రె సజీవ దహనం కాగా మరొక గొర్రెకు పాక్షికంగా గాయాలయ్యాయని చెప్పారు. అలాగే 2 ఎద్దులు కూడా అగ్ని ప్రమాదానికి గురయ్యాయని, వీటిలో ఒక ఎద్దు పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్ సతీష్ తెలియజేశారు. నిన్న గురువారం అర్ధరాత్రి 1:45 సమయంలో కొల్లిపర గ్రామానికి చెందినటువంటి కనక సుందరరావు అనేటువంటి రైతు యొక్క పూరిపాకు ప్రమాదవశాత్తు నిప్పు అనేటువంటిది అంటుకుంది. ఈ ప్రమాదంలో ఏంటంటే ఆయనకు మొత్తం 4 పశువులు ఉన్నాయి. అందులో ఏంటంటే 2 ఎద్దులు, 2 గొర్రెలు. ఆ 2 గొర్రెల్లో ఒక గొర్రె అనేటువంటిది పూర్తిగా దగ్ధమైపోయింది. ఇంకొక గొర్రె ఏంటంటే పాక్షికంగా దెబ్బతిన్నది. ఈ 2 ఎద్దుల్లో ఒక ఎద్దుకేమో కొంచెం ప్రమాద తీవ్రత కొంచెం ఎక్కువగానే ఉంది. మిగతా దానికైతే అంతగా కాలేదు. తర్వాత తెనాలి మారిస్పేటలోని రేపల్ల గేటు వద్ద అక్రమంగా మద్యం విక్రయిస్తున్న 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని 27 క్వార్టర్ బాటిల్స్ మద్యాన్ని స్వాధీనం పరుచుకున్నట్లు 3 టౌన్ సీఏ హరికృష్ణ తెలియజేశారు. ఇటువంటి అక్రమ చర్యలకు పాల్పడితే కేసులు తప్పవంటూ హెచ్చరించారు. మారిస్పేటలోని రైల్వే గేటు వద్ద లక్ష్మయ్య, రవితేజ అనే వ్యక్తులు
రేపల్లె ఏరియాలో ఉన్న మద్యం షాపుల నుండి 3 చొప్పున తీసుకుని తెనాలిలో అధిక రేట్లకు అమ్ముతున్నారని 3 టౌన్ సీఐ హరికృష్ణ చెప్పారు. తమకు అందిన సమాచారం మేరకు వారిని పట్టుకున్నామని, వారి నుంచి 27 మద్యం బాటిల్స్ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలియజేశారు. ఇటువంటి అక్రమ మద్యం అమ్మకాలు చేపడితే కఠిన చర్యలు తప్పవంటూ సీఐ హరికృష్ణ హెచ్చరించారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మన రేపల్లె గేట్లు 2 గేట్ల దగ్గర 2 వ్యక్తులు అక్రమంగా మద్యం అమ్ముతున్నారనే సమాచారం మేరకు వెంటనే మా ఎస్ఐ గారు సిబ్బంది ఇమీడియట్గా అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ లక్ష్మయ్య అతను మల్లిపాడికి చెందిన అతను, రెండోది రవితేజ ఆర్ఆర్ కాలనీకి చెందిన వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా 21 క్వార్టర్ బాటిల్ పెట్టుకొని వాళ్ళు బ్లాక్లో ఆ మందు అమ్మటం జరిగింది. వాళ్ళ ఇద్దరిని విచారించిన తర్వాత, ఆ మందు గురించి విచారించిన తర్వాత ఆ మందు ఎక్కడిదనంటే వాళ్ళ రేపల్లి ఏరియాలో వెళ్ళేసేసి అక్కడ షాపుల దగ్గర 3 బాటిల్స్ అక్కడ వెయిట్ చేసి తీసుకొచ్చేసి ఆ బాటిల్స్ని ఇక్కడ తీసుకొచ్చేసి ఎక్కువ మొత్తానికి రేటు పెట్టి అమ్ముతున్నారని చెప్పారు. దాని మీద ఆ 21 క్వార్టర్ బాటిల్ని సీజ్ చేసేసి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. వాళ్ళని రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఎవరైనా కూడా ఈ రకమైన మద్యం బయట నుంచి తీసుకొచ్చి అమ్మితే ఎవరికైనా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా అక్రమ మద్యం తీసుకొచ్చేసేసి ఎవరు కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయొద్దు, అమ్మొద్దు. అమ్మితే మాత్రం చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోబడతాయి. 2-3 కేసులు చూసిన తర్వాత షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తాం. తెనాలి మండలం అంగల్కుదురు వద్ద ఎదురెదురుగా వస్తున్న 2 లారీలు ఢీకొన్న ప్రమాదంలో 2 తీవ్రంగా గాయపడ్డారు. గ్రామంలోని శివాలయం సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. తెనాలి నుండి గుంటూరు వైపు వెళ్తున్న టిప్పర్ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో 2 డ్రైవర్లకు గాయాలయ్యాయి. గ్రామంలోని శివాలయం సమీపంలో ప్రధాన రహదారిపై జరిగిన ప్రమాదంలో 2 లారీల ముందు భాగాలు పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. టిప్పర్ డ్రైవర్ లారీ క్యాబిన్లో ఇరుక్కుపోవడంతో అతడిని అతి కష్టం మీద బయటకు తీయాల్సి వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అప్రమత్తమై సహాయ చర్యలు చేపట్టారు. అయితే నిత్యం వేలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే తెనాలి గుంటూరు మార్గంలో ప్రమాదం జరగడంతో ట్రాఫిక్కు కొద్దిసేపు అసౌకర్యం కలిగింది. అదేవిధంగా టిప్పర్లు, లారీలు మితిమీరిన వేగంతో ప్రయాణిస్తుండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. తెనాలి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావి ప్రవాస్ దత్ హఠాన్మరణం చెందారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి కన్నుమూశారు. చెంచుపేటలో ఆయన నివాసం వద్ద భౌతిక కాయాన్ని పలువురు సందర్శించి నివాళి అర్పించారు. చెంచుపేటకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావి ప్రవాస్ దత్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం రాత్రి మృతి చెందారు. విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. చెంచుపేటలోని కైలాష్ భవన్ రోడ్లోని స్వగృహంలో ఆయన భౌతికాయాన్ని సందర్శనార్థం ఉంచారు. శుక్రవారం ఉదయం ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ప్రవాస్ దత్ భౌతికాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఆయన ఆకస్మిక మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. భార్య, కుటుంబ సభ్యులతో పాటు ప్రవాస్ దత్ సోదరుడు భగత్ దత్ను పరామర్శించి ధైర్యం చెప్పారు. అదేవిధంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం మధ్యాహ్నం చెంచుపేట చేరుకుని ప్రవాస్ దత్ భౌతికాయానికి నివాళి అర్పించారు. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే ప్రవాస్ దత్ మృతి పట్ల ఆలపాటి విచారం వ్యక్తం చేశారు. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తి దత్ అని, అనారోగ్య కారణంగా చిన్న వయసులో మృతి చెందడం బాధాకరమని అన్నారు. ఆయన కుటుంబం మొత్తం కూడా సమాజంతో అనుబంధం ఉన్న వ్యక్తులని అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చందత్తు ప్రత్యేకమైన వ్యక్తి, ఏమీ ఆశించకుండా 10 మందికి సహాయపడాలనే భావన ఉన్న వ్యక్తి, 10 మందితో కలిసిపోయే వ్యక్తి. మరి అందరితో కూడా మా అందరితో కూడా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి ఉంటాం. పార్టీకి ప్రాధాన్యత ఇవ్వటం, పార్టీ పట్ల చాలా స్పష్టమైన ఆలోచనతో పార్టీ బతకాలని కోరుకునే వ్యక్తి, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తి. ఆరోగ్య కారణాల వల్ల అతి చిన్న వయసులో మరణం చెందడం అనేది చాలా దురదృష్టం. మరి అటు అమ్మాయి గారు కానీ, హైమారావు గారు కానీ, అదేవిధంగా కుటుంబ సభ్యులైనట్టు పెద్దత్తి, చిన్నదత్తి వీళ్ళందరూ కూడా రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు, సమాజంతో నిత్యం అనుబంధం ఉన్నటువంటి వ్యక్తులు. అలాంటి వ్యక్తి మా మధ్యలో లేకపోవటం అనేది చాలా బాధాకరం. మాటలతో వ్యక్తీకరించలేనటువంటి బాధ, ఆవేదన. మరి అలాంటి వ్యక్తి ఈరోజు
చనిపోవటం అనేది, మరణించడం అనేది సహజమైనప్పటికీ కూడా చిన్న వయసులో మరణించడం అనేది అటు కుటుంబం కానీ, ఇటు స్నేహితులు కానీ, మరి వ్యక్తిగతంగా నాలాంటి వాళ్ళకి కానీ. ప్రవాస్ దత్ మృతి వార్త తెలుసుకున్న జీటీవీ అధినేత వేజెండ్ల గోపి ఆయన భౌతికాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ప్రవాస్ దత్ సోదరుడు భగత్ దత్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతిని తెలియజేశారు. అదేవిధంగా పలువురు సన్నిహితులు, ప్రముఖులు ప్రవాస్ దత్ భౌతికాయాన్ని సందర్శించి నివాళి అర్పించారు. శుక్రవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. తెనాలిలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా కేసుల సంఖ్య 91కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే మొత్తం 6 కేసులు వెలుగు చూశాయి. తెనాలి పట్టణంలో 41, జగడగుంటపాలెంలో 1, కొల్లిపర్లో 1 చొప్పున కేసులు నమోదయ్యాయి. కరోనా కేసులు అనూహ్యంగా పెరిగిపోవడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. తెనాలిలో శుక్రవారం ఒక్కరోజే 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పట్టణంలో 4, మండల పరిధిలోని చిన్నరావూరు ఐటీఐ కాలేజీ వద్ద 1, కొల్లిపర్లో మరొకటి చొప్పున కొత్తగా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 91కి చేరింది. శుక్రవారం ఉదయం పట్టణ నాజరపేటలోని మహాలక్ష్మ చెట్టు సమీపంలో 1కి, ఐతన్ నగర్లో 1కి పాజిటివ్గా తేలింది. అదేవిధంగా సాయంత్రం సుల్తానాబాద్ ఆలపాటి నగర్లో నివసిస్తూ మున్సిపల్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసే యువకుడికి, తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో హెల్త్ వర్కర్గా పనిచేసే మరొకరికి పాజిటివ్గా తేలింది. కొల్లిపర పోలీస్ స్టేషన్ సమీపంలో మరొకటి చొప్పున కేసులు నమోదయ్యాయి. మొత్తంగా నియోజకవర్గ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు 91కి చేరటంతో సర్వత్రా ఆందోళన చెందుతున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరూ స్వీయ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. తెనాలి వైకుంఠపురం సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద మరోసారి ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. వంతెనకు ఇరువైపులా ఏర్పాటు చేసిన ఇనుప దిమ్మెలు జారి కింద పడటంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఇక్కడ తరచూ ఇదే తరహా సమస్య ఏర్పడుతూ ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. తెనాలి పెదరావూరు మార్గంలో వైకుంఠపురం వద్ద రైల్వే బ్రిడ్జి దిగువకు ఉండటంతో భారీ వాహనాలు రాకపోకలకు వీలు లేకుండా ఇరువైపులా ఇనుప దిమ్మలు ఏర్పాటు చేశారు. ఇటు తెనాలి వైపు, అటు గుడి వైపు ఇరుపక్కల భారీ ఇనుప దిమ్మెలతో భారీ వాహనాలు వెళ్లకుండా నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే అవి తరచూ విరిగి కింద పడి ప్రమాదకరంగా మారుతున్నాయి. గురువారం రాత్రి కూడా గుర్తు తెలియని వాహనం తగలటంతో తెనాలి వైపు గల ఇనుప దిమ్మలు 2 సగానికి విడిపోయి అటు ఇటు జారిపడ్డాయి. రోడ్డు మీద వరకు వేలాడుతూ ఉండటంతో రాకపోకలకు ఇబ్బంది కూడా కలుగుతోంది. పైగా ప్రమాదకరంగా ఉన్న ఇనుప దిమ్మలు జారిపడే సమయంలో అటుగా ఎవరైనా వాహనం వెళ్తే పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు పేర్కొంటున్నారు. తరచూ ఇబ్బందికరంగా జారిపడుతున్న వీటికి శాశ్వత పరిష్కారం చూపాలని వాహనదారులు కోరుతున్నారు. వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెనాలి మండల పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని, గ్రామ స్థాయిలోనే మౌలిక సదుపాయాల పరిష్కారంకు చర్యలు. పేదలకు ఇచ్చే నివేశన స్థలాలపై అధికారులతో ప్రణాళిక సిద్ధం చేసిన ఎమ్మెల్యే అన్నాబత్తుని, నివేశన స్థలాలకు పూర్తి హంగులు కల్పించినట్లు వెల్లడి. సంక్షేమం పేరుతో అంతా అవినీతిమయమైన వైసీపీ ప్రభుత్వం, మాజీ మంత్రి ఆలపాటి ఆరోపణ. 4వ తేదీన రాజధాని రైతులకు మద్దతుగా ప్రదర్శన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.